ఐపీఎల్ 2026లో వరుస ఓటములకు ముంబై ఇండియన్స్ బ్రేక్ వేసింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ విజయం తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయిన ముంబై గుజరాత్ టైటన్స్తో ఘన విజయం సాధించింది. తిలక్ వర్మ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోర్ అందించగా బౌలర్లు కూడా తమ పని తాము చేయడంతో విజయం సాధించారు. గుజరాత్ టైటన్స్ బ్యాటర్లకు కళ్లెం వేశారు. దీంతో ఐపీఎల్ 2026లో ముంబై రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. దనీష్ మలేవర్, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ స్వల్ప స్కోర్కే అవుట్ కావడంతో పవర్ ప్లే ముగిసేలోపే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మరోసారి ముంబై తక్కువ స్కోర్కే పరిమితమయ్యేలా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్ వర్మ అద్భుతం చేశాడు. ఈ మ్యాచ్లో తొలి 20 బంతుల్లో కేవలం 17 రన్స్ మాత్రమే చేసిన తిలక్ వర్మ ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు. ఆ తర్వాత 23 బంతుల్లో ఏకంగా 82 పరుగులు స్కోర్ చేశాడు. తన ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్స్లు, 8 ఫోర్లు కొట్టాడు. మొత్తంగా 45 బంతుల్లో 101 పరుగులు చేశాడు. నమందీర్ 32 బంతుల్లో 45 రన్స్ చేశారు. దీంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్కు దిగిన గుజరాత్ టైటన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి బంతికే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా తీయని బుమ్రా ఈ మ్యాచ్లో మాత్రం తొలి బంతికే సుదర్శన్ను అవుట్ చేశాడు. జాస్ బట్లర్ 5, శుభ్మన్ గిల్ 14, గ్లెన్ ఫిలిప్స్ 6, రాహుల్ తెవాటియా 8 పరుగులు చేసి విఫలమయ్యారు. చివరకు గుజరాత్ టైటన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకు ఆల్అౌట్ అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అశ్విని కుమార్ 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. గగన్ ఫర్, మిచెల్ షాటర్స్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ పడగొట్టారు.